శ్రేష్టమైన అనుభవాలకు సాదృశ్యంగా ఉంటే, క్షీణించుట అనేది దిగజారిపోవటకు, నష్టానికి, ఆ తర్వాత జీవితంలో కష్టాలకు సూచనగా ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియుడా నీవు వర్ధిల్లాలి. దేవునికి ప్రియులుగా ఉండే ప్రతి ఒక్కరిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. అయితే వర్ధిల్లే అనుభవాలు ఎలా ప్రారంభం కావాలంటే, మొదట ఆత్మలో వర్ధిల్లితే ఆ తర్వాత అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతామని. ఈ రోజుల్లో వరల్డ్ సక్సెస్ను ఎలా డిఫైన్ చేస్తుంది అని ఆలోచన చేస్తే, వాళ్ళకి ఇన్ని కోట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ పీపుల్ అండి, లేకపోతే వారు ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, ఇంత చదువుకున్నారు కాబట్టి, లేకపోతే వారికి పిహెచ్డి డిగ్రీ ఉంది కాబట్టి, లేకపోతే వారి బిడ్డలు వేరే వేరే దేశాల్లో సెటిల్ అయ్యారండి, సో అందుచేత వారు చాలా బాగా వర్ధిల్లారని లోకము వర్ధిల్లటకు ఇచ్చే డెఫినిషన్ ఒక రకంగా ఉంటుందేమో. కానీ దేవుడు నిజంగా ఒక మనిషిని వర్ధిల్లింప చేస్తే, ఆ వర్ధిల్లడం అనేది దేంతో ప్రారంభం అవుతుందంటే, ఆత్మలో వర్ధిల్లుటతో ప్రారంభమై ఆ తర్వాత జీవితంలో అన్ని విభాగాలలో మనము వర్ధిల్లడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ